హాయ్ శశి గారు, హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఇలాగే ఉన్నాను. అసలు జబర్దస్త్ లో మిమ్మల్ని చూస్తే ఎంత నవ్వేస్తారంటే ప్రతి ఒక్కరు మీ యాక్టింగ్ చూసి నవ్వేస్తూ ఉంటారు. అసలు ఎలా ఎంట్రీ ఇచ్చేస్తారు? ఎలా అంటే మామూలుగా అన్నపూర్ణ స్టూడియోలో నుంచి లోపలికి అలా వచ్చి స్టేజ్ ఎక్కాను. ఎలా ఎంట్రీ ఇచ్చారంటే ఏం చెప్పనమ్మా. అవకాశం అనేది దొరకడం చాలా కష్టం, అదృష్టం కూడా. దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనిషి ఎదుగుతాడు, ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటే ఎదగలేడు. నెక్స్ట్ నెక్స్ట్ అదే మూవీ, ఈ మూవీలో చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? సముద్రుడు మూవీ నాకు దర్శకులు గారు చాలా ఇష్టం. దెన్ నెక్స్ట్ హీరో రమాకాంత్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు. అలాగే దర్శకులు కూడా ఆయన చేసిన ప్రతి సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చేవారు. ఆయన కోసమని ఈ సినిమా కూడా చేశాను. కానీ కాన్సెప్ట్ మంచిది, పెద్ద బడ్జెట్ది, బాగానే ఉంది సినిమా. అంటే వేరే పెద్ద బడ్జెట్ మూవీస్ కానీ ఏదైనా వస్తే చేస్తారా? పెద్ద బడ్జెట్ మూవీలు ఆర్టిస్ట్ చేసినా కనపడ్డమ్మా. మిరపతిగా అన్న ఓ సినిమాలో చూపించారు చూడండి, చంద్రాయుడు వచ్చాడు సార్ వచ్చి వెళ్ళిపో అంటే అలా వచ్చి వెళ్ళిపోవడమే తప్ప క్యారెక్టర్లు ఏమి ఉండవు. అవి హీరో, హీరోయిన్, విలన్ వీళ్ళే కనపడతారు తప్ప పెద్ద సినిమాల్లో ఆర్టిస్టులు తక్కువ కనపడడం. ఇలాంటి చిన్న సినిమాల్లోనే కనపడటం. అంటే ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను ఈ మూవీలో మంచి డ్రింకర్ లాయర్, మందు కోసం ప్రతి కేసు ఒప్పేసుకుంటూ ఉంటాను. ఎవరైనా నాకు మందు పోయిస్తానంటే వాళ్ళ కేసు వాదించేస్తాను. డబ్బులు అక్కర్లేదు, నాకు మందు బాటలు ఇస్తే చాలు. ఒక ఫన్నీ క్యారెక్టర్ సినిమా అంతా ఉంటాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాది క్యారెక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శశి.